ఇదంతా కొత్తగా ఉంది. లైఫ్ అంతా బాగుంది. బాగుంది. నార్మల్. అంతే. సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసావా? మానేసే కదా! రేపు బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెడుతున్నా అని తెలియకుండానే సెప్టెంబర్ 5 రిజైన్ చేసేసా. అవును. అంటే అప్పుడు మానేసావు. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా లేదు బయటకొచ్చి? జాయిన్ అవుతా. కానీ టైం అవుతావా? తీసుకుంటా. కానీ జాయిన్ అవుతా. పక్కాగా సాఫ్ట్‌వేర్‌లో అయితే జాయిన్ అవుతా. అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం గదా! సైమల్టేనియస్‌లీ బ్యాలెన్స్ చేసుకుంటా. కానీ హ్మ్. ఏంటంటే నాకు మంత్లీ ఇన్‌కమ్ నాకు అవసరం అన్నమాట చాలా. హ్మ్. సో, తెలిసిందే గదా! ఈ అవును. ఇండస్ట్రీ అంటే అవును. లైక్ మంత్లీ చెప్పలేము. అవును. అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తదో, ఫెయిల్యూర్ వస్తదో చెప్పలేము. అవును. సో, అవును. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ రిస్క్‌లో ఉన్నా నేను. హ్మ్. కెరీర్ రిస్క్ పెట్టే బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళినా. అవును. 6 మంత్స్ గ్యాప్ వచ్చింది కానీ హ్మ్. వెళ్తా. సాఫ్ట్‌వేర్‌లోకైతే పక్కా వెళ్తా. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా? లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు నాకు తెలుసు. ఎట్లైనా సరే నేను బిగ్ బాస్ హౌస్‌లోకెళ్తాను అని నాకనిపిచ్చింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా. మేలో రాసుకున్నాను నా జర్నల్‌లో దిస్ ఇయర్ ఐ విల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఎళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. హ్మ్. సో, మేలో కట్ చేస్తే జూన్‌లో నాకు కాల్. కామనర్స్‌కి ఓపెన్ అని చెప్పారనమాట. హ్మ్. హ్మ్. సో, కామనర్స్‌కి ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో, సెలెక్ట్ అవుతానని అనిపిచ్చింది నాకెక్కడో దగ్గర. ఐ నో హ్మ్. లైక్ ఎంతోమంది లైక్ ఓపెన్‌గా వెళ్లరు కదా! అమ్మాయిలు మోస్ట్‌లీ కొంచెం వెళ్లరు కదా! హ్మ్. సో, హ్మ్. నాకు తెలుసు ఎళ్తాను అని చెప్పి. హ్మ్. వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి. ఇలా ఐ నో నాకు తెలుసు హ్మ్. అనే వర్డ్స్‌ని నువ్వు మాట్లాడుతుంటే హ్మ్. నాకు 'బిగ్ బాస్' స్టార్టింగ్ లాంచ్ ఎపిసోడ్‌లో హ్మ్. నిన్ను లాస్ట్‌లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫోర్త్. ఫోర్త్‌లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను ఈళ్ళు తీసుకొనెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకొనెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావన్నమాట. ఈళ్ళు తీశారా, ఆళ్ళు తీశారా అనేది కాదు. నాకు తెలుసు నేను ఎళ్తానని లోపలికి. పక్కా. ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేనెళ్ళానని చెప్పేసి డైరెక్ట్‌గా చెప్పావు. మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్‌లోకెళ్తానంటే ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. హ్మ్. హ్మ్. తెలుస్తుంది. ఆడియన్స్ ద్వారా నాకొచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో, నేనైతే పక్కా ఉంటా. మిగతా అవును. అవును. ఎవరున్నా అవును. అవును. లేకున్నా. యాహ్! అంటే అండ్ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో నాకు తెలుసు. హ్మ్. నేను అనుకుంటా జరిగిపోద్ది. హ్మ్. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ 'బిగ్ బాస్' హౌస్‌లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యుండొచ్చు గానీ, హ్మ్. 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళడానికి నేను చూసాను కదా! మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాదెట్లా అయింది. హ్మ్. సో, హ్మ్. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనను. హ్మ్. కాన్ఫిడెన్స్ అయితే అంటా. హ్మ్. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు. అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా గూడా వెళ్లారు లోపలికి. హ్మ్. సో, ఆడియన్స్‌కి నేను నచ్చకపోయినా సరే, జడ్జెస్‌ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైందనమాట. సో, హ్మ్. నేనెళ్తానని నాకు అర్థమైంది. సో, ఇట్స్ జస్ట్ ఎ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు. ఇప్పుడు 'బిగ్ బాస్‌లోకి' స్టార్టింగ్ నేను క్వెషన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి? నాకు తెలుసు నేను ఎలాగైనా ఈ 'బిగ్ బాస్' సీజన్‌కి వెళ్తాను. అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటాం కదా! అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్‌లో నీకు నెగెటివ్ వచ్చిందంటే? మేబీ రావచ్చు. కానీ నేనెందుకంటా అంటే హ్మ్. మేనిఫెస్టేషన్. ఓకే. యాహ్! అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా హ్మ్. మేనిఫెస్టేషన్. హ్మ్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో, వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది. నేను హ్మ్. వెళ్తాను అనంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. ఓకే. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను మేనిఫెస్టేషన్ అంటానది. హ్మ్. జస్ట్ డిఫరెన్స్. అంతే. యాహ్! ఎందుకంత లౌడ్‌గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే! పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత. హ్మ్. నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది. నా వాయిసే ఇంత. అవును. ఆ! ఇంకా తెలిసిందే కదా! ఇంకొంచెం గట్టిగా అయితే కీచు గొంతొస్తది. ఇక్కడి నుంచి వస్తది. అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తది. నాకు ఇక్కడి నుంచి వస్తది. ఆ! అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ ఆ! కన్వర్జేషన్. ఆ! నీదెట్లా వస్తుంది స్లోగా? చాలా. అంతే అంతే. అంతే. ఆ! నాది అంతే. ఆ! అట్లా వస్తది ఆ! అంతే. అండ్ నువ్వు ఎక్స్‌ట్రోవర్టా? ఆ! ఎక్స్‌ట్రోవర్టెడ్, ఇంట్రోవర్ట్ అంట. అంటే? ఈజీగా అందరితో కలిసిపోతా. హ్మ్. హ్మ్. అందరితో ఈజీగా మింగిల్ అయితా. హ్మ్. తెలిసిందే హ్మ్. నీకు. హ్మ్. 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 అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ నా స్పేస్ అంటూ నాకుంటది. నేను అన్నీ షేర్ చేసుకోను మళ్ళీ. అవును. ఆ టైప్‌లో నేను ఇంట్రోవర్ట్. హ్మ్. కలిసిపోవడం ఎక్స్‌ట్రోవర్ట్. హ్మ్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్నీ నా దగ్గర పెట్టుకుంటా. హ్మ్. అది ఇంట్రోవర్ట్. ఓకే. ఇదివరకు పర్సనల్‌లో మాట్లాడుతున్నారు. పర్సనల్ టాపిక్‌లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? ఏ నవ్వు నాకర్థమైంది. పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా! ఏదో పెడతాడు. ఆ! లేడు బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు? ఎందుకు? ఏమో సెట్ అవ్వలేదు ఎవరు. నచ్చిన వాళ్ళు రాలేదు. హ్మ్. నాకు నచ్చిన వాళ్ళకి వాళ్ళు కనెక్ట్ అవ్వట్లే. బేసిక్‌గా అంతే ఎవరు నచ్చలేదనుకో. హ్మ్. బట్ ఏందో ఎవరు తగలలేదు మరి. నన్నేం చేయమంటావు? వెయిట్ చేస్తున్నావా ఆ! సిట్యుయేషన్ కోసం? నాకు జనరల్‌గా లవ్ మ్యారేజ్ ఇష్టం. నీకు. ఓకే. కానీ లవ్వే లేదు. అందుకే పెళ్లి లేదు. చేసుకుంటావా? చేసుకుంటా. ఒక ఎప్పుడు? 1, 2, 3 ఇయర్స్ మేబీ. 1, 2, 3 అంటే? నీకెంత వయసు? నాకు 25. నాకు 23. నాకు 23 అయితే. వయసు ఓకే. గురించి మనకెందుకులే. అందుకే నేను కూడా అందుకే ఇందాక సైలెంట్ అయిపోయానా? అర్థమైంది. అదే చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలి కదా! ఒక ఒక తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కానీ లవరే దొరకట్లేదు. దొరకట్లే.
దొరికినోళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. ఆ! అంతే అంట. కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా! నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా! నేను మెయింటైన్ ఏముంది? అహా! ఒప్పుకో, యాక్సెప్ట్ చెయి. మెయింటైన్ అంటే ఆ! నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యి ఎళ్ళేదాన్ని. 4 ½ ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. హ్మ్. ఇంట్లోనే. హ్మ్. ఒక నైట్ ప్యాంట్, ఒక టీ షర్ట్ ఏసుకొని మొత్తం గడిపేసేదాన్ని. హ్మ్. సో, సడెన్‌గా ఇండస్ట్రీ అన్నారు. ఆ! ఆ కంఫర్ట్ నుంచి గమ్మున బయటికి రాలేదనమాట. అబ్బా! ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని గానీ, ఆ! ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే అవును. మనకంటూ మనం అవును. 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 మంచి డ్రెసప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేశాను అంతే. కాదు. 'బిగ్ బాస్' నుంచి బయటికొచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాకేంటి? బయటికొచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా! మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగు మీ ఫ్రెండ్స్‌లోనే అనుకుంటారు. అంటే అలా అసలెవ్వరు ఉంది. లేరు. ఆ! ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? హుహు. మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా. నేను మంచిదాన్నే గదా! అవును, నాకు తెలుసు. హ్మ్. పొగరుందా నాకసల? లేదు. ఆ! నాకనిపియలేదు నాకెప్పుడు. లేదు. కా నీకనిపియలేనప్పుడు నా ఫ్రెండ్స్ అస్సల. అవును. నేను నీదొకటి అబ్జర్వ్ చేశా. టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? ఏంటి? నాకు అన్నీ సరే. ఇప్పుడు టీవీ చూస్తా. ఆ! సరే. కానీ ఫోన్‌లో నేనేం చేస్తానో తెలుసు, తెలుసు కదా! తెలుసు, తెలుసు. చాటింగ్ చేయను. ఆ! మెసేజ్‌లు అదే చదవను. ఆ వీడియో సాటిస్ఫైయింగ్ వీడియో సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను. ఏఎస్ఎంఆర్ వీడియోస్, లేదా చెస్ ఆడతాను, హ్మ్. లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. ఆ! నాకు మల్టీ టాస్కింగ్ అనమాట. ఆ! అలవాటైపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ! వర్క్ చేస్తూ, కోడింగ్ రాస్తూ, పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. హ్మ్. సో, అట్లా వల్ల ఎలా అయిందంటే, స్క్రీన్ అలవాటయింది గానీ, టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటవ్వాలి. హ్మ్. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే, ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను గానీ, ఏదో ఒకటి చేయాలి ఫోన్‌లో. కాదు, ఇప్పుడు సినిమా థియేటర్‌కెళ్తావు. సినిమా చూస్తావా? ఫోన్‌కెలుకుతావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా! లైటింగొస్తే పక్కన కొడతారని జెప్పి మొత్తానికి భయంతోని ఆపుతావు గానీ, లేకపోతే అప్పుడు కూడా అక్కడ గూడా ఖచ్చితంగా. అంటే ఏంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువా నీకు? నేనెప్పుడైనా కొంచెం అబ్బా! అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను. ఏదో ఒకటి గెలుకుతా. ఆ! కానీ గెలుకుతా అనమాట. ఆ! అట్లాగా. ఆ! ఫోన్ ఈజ్ లైక్ ఎ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్‌ని మనం ఎట్లైనా సరే డిస్ట్రాక్ట్ జేయడానికి ఫోన్ వాడతా. హుహు. ఓకే. అంతే. యాహ్! బిగ్ బాస్ హౌస్ గురించి హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. హౌస్‌లోకెళ్ళావు. నేను టాప్ 5 అని ఎక్స్‌పెక్ట్ చేశా. హ్మ్. చాలా ఇది ఉంటది. బా ఫైట్ చేస్తది అని హ్మ్. అనుకున్నా. ఎందుకు ఏమైందనుకుంటున్నావు? నీ నెగెటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్‌లీ అందరికి నేను నచ్చాలని రూల్ లేదు. హ్మ్. నేనెప్పుడు అది యాక్సెప్ట్ జేస్తా. హ్మ్. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళక ముందు గూడా చాలా ట్రోలింగ్, కమెంట్స్ అంటే నేను అవును. మాట్లాడే దాన్ని బట్టి అలవాటు. వచ్చేది. హ్మ్. సో, నేను పెద్ద పట్టించుకోను. హ్మ్. 'బిగ్ బాస్' హౌస్ ఏంటంటే వాస్ట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. హ్మ్. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్‌కొచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. హ్మ్. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీస్ ఎ స్టడ్, హీస్ ఎ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏందిరా అరుస్తుంది గయ్యాలి అని అంటారు. గయ్యాలి. ఆ! అవును. అవును. సో, ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్‌గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్‌గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. హ్మ్. అలాంటిది హౌస్‌లో 15 మంది ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. మాట్లాడేసేదాన్ని. హ్మ్. అది నాకు నెగెటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి హ్మ్. ఆళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. హ్మ్. దానివల్ల ఏమైంది అంటే అబ్బా! అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిట్లికి వేలు పెడుతుందిరా అని చెప్పి నెగెటివ్ వచ్చింది. హ్మ్. తర్వాత రియలైజ్ అయ్యా. ఓకే. నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు, ఎందుకంత నెగెటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వడం అని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. హ్మ్. హ్మ్. గెలకడం మానేశాను.